ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతున్నారు అటుకులు ఎలా తయారు చేస్తారు అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారైతే ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి. మనం అటుకులు తింటున్నాం కదా, అవి ఎలా తయారు చేస్తారో మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా, ఇవి వడ్లు అంటారు. మనం ఇంటి దగ్గర నానబెట్టి వీళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఈ వడ్లను వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీరే చూడబోతున్నారు. ఇప్పుడు మీకు మాత్రం ఇది ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం మేము. ఇంతవరకు మీకు ఎక్కడ ఇలాంటి వీడియో చూసుంటారు. చూస్తూ ఉండండి. ఇవ్వండి వీటిని వడ్లు అంటారు. వీళ్ళు ఏంటంటే ఈ సేరు అంటారండి. ఇది మీరు చూస్తారు కదా, వాళ్ళు కొలుస్తారు సేర్లు అండి. దాని ప్రకారం వాళ్ళు డబ్బులు తీసుకుంటారనమాట. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఆవిడ చేసింది చూసారా, మట్టి అండి. మన మట్టిలో వాటిని బాగా మనం తీసుకెళ్ళిన తడి అటుకుని మట్టిలో వేసి వాటిని బాగా వేపుతారండి. మట్టిలో మీరు మట్టి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మట్టిలో వేపుతున్నారంటే మట్టిలో వేపడం వల్ల ఆ అటుకులు అనేవి మీకు తడి అటుకులు పొడిగా అవుతాయి అన్నమాట. మీరు చూడండి ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు. అలా ఆవిడ చూడండి, తిప్పుతూ ఆ మట్టిలో ఎంతసేపు మన తీసుకెళ్ళిన వడ్లని ఏం చేస్తుందో మీరే చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆవిడ ఎంత కష్టపడుతుందో. అలా వడ్లని అలాగా చేసి బాగా మనం తీసుకెళ్ళిన తడి వాటిని పొడిగా చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఆ పొడి వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారనేది నేను ఇప్పుడు చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు చూసారు కదండి, ఆవిడ ఇలా పొడిగా చేసిన వాటిని అన్నింటినీ ఒక చాట్లో వేస్తుంది. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారనేది మీకు చూపిస్తాను అనమాట. చూడండి, ఆయన తీసుకెళ్ళాడు కదా చాట్ని, తీసుకెళ్ళి ఆ మిషన్లో పోస్తాడండి. చూడండి ఎలా పోస్తాడు మీరే చూడండి. మిషన్లో పోస్తారు. మిషన్లో పోసినప్పుడు ఏమవుతుందంటే మీకు పొట్టు ఏదైతే ఉందో అదంతా రాలిపోతుందండి. పొట్టు మొత్తం రాలిపోయి మీకు అటుకులు మాత్రం బయటకు వస్తాయండి. దీంట్లో ఆయన అయితే ఏం చేయడు, మనిషి దాంట్లో పోస్తాడు అంతవరకే. పొట్టు ఎప్పుడు ఊడిపోయిందని మాత్రం చూస్తారు. ఆ పొట్టు ఊడిపోగానే అటుకులు బయటకు వచ్చేస్తాయండి. అటుకులు తీసి దీంట్లో వేస్తాడు. ఆ పొట్టు ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి. ఆ పొట్టును కూడా ఏం చేస్తారంటే, ఇంతకుముందు మనం చూసాం కదా, అక్కడ మన వడ్లనే వేసి దాంట్లో వేపుతున్నారు కదండి, దాని కింద మంట రావడానికి ఆ పొట్టును తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేసుకుంటారండి. వాళ్ళు అన్నిటిని జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఆయన చేతితో తీసి ఎలా ఉంది అని చూస్తున్నారు చూసారా. అది చూసి ఎప్పుడైతే అటుకులు మొత్తం ఊడిపోతుందో, పొట్టు ఎప్పుడైతే ఊడిపోతుందో వాటిని తీసి బయట వేస్తాడండి. అది తీస్తున్నారు చూడండి, తీసి వేసారు చూసారా, అలా వేస్తారనమాట. వాటిని ఎటువంటి ఇప్పుడు ఇందాక మట్టిలో తీసాం కదా, ఆ మట్టి ఊక ఏమీ లేకుండా అలా జల్లెడలో అలా అంటారండి. ఇలా అనడం వల్ల దాంట్లో ఎటువంటి ఏమీ లేకుండా అంతా ప్యూర్గా వచ్చేస్తుంది. వాటిని మనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటాం. తీసుకెళ్ళి 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టుకుంటాం. తర్వాత మనం తింటాం. మీకు తెలుసు కదా ఎలా తింటారనేది.